चैतन्य सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। दयतल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు మన ఆశ్రమానికి అత్యంత ముఖ్యులైనటువంటి శ్రీ షికెనం మస్తాన్ రావు గారి యొక్క మండల ఆరాధన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రెండు మాటలు చెప్పుకునేటువంటి ప్రయత్నం. మస్తాన్ రావు గారు మన ఆశ్రమానికి ఎంత సేవ చేశారనేటువంటిది మనందరికీ కూడా విదితమే. ఎక్కడైనా ఒకళ్ళే చేస్తారు, కానీ అంటే మన ఆశ్రమంలో ఎక్కువ జంటలు వచ్చి సేవ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, సింగిల్సే ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే సామ్రాజ్యం గారు శారీరక పరంగా అనేకమైనటువంటి సేవలు చేసేవారు ఆశ్రమంలో, అమ్మగారు ఉన్నప్పటి నుంచి కూడా. అలాగే మస్తాన్ రావు గారు పాడి మంచిగా పూజప్పుడు కానీ తత్వాలు చదివేప్పుడు కానీ మనకి ఎప్పుడైనా ఆశ్రమంలో జాగరణ జరిగింది అంటే ఖచ్చితంగా మస్తాన్ రావు గారు ఉండేవారు. వారి అటెండెన్స్ ఉంటేనే జాగరణ పూర్తవుతుంది. అంటే కార్యక్రమాలు జరిగినప్పుడు చాలామంది వేరే పాడేవాళ్ళు వచ్చినప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు, మనకి ఎప్పుడు అవకాశం వచ్చిందని. అవకాశం వస్తే వదిలిపెట్టరు అనమాట. అంత డెడికేషన్ వారికి. అంటే చదవటం అంటే చాలా ఇష్టం అనమాట. మంచిగా వారి పంథాల వారు మంచిగా చదువుతారు, ఇది ఒకటి. రెండోది వారిలో ఉన్నటువంటి ఇంకో మంచి లక్షణం, గురువుగారు అంటే వారికి అంకిత భావంతో జీవించారు. గురువుగారితోటే మనం చెప్తాం, తనువు మనసు ధనం మొత్తం గురువుగారికి అర్పించారు అన్నది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. వారు కూడా అలాంటి భావంతో జీవించారు. ఇంకోటి ఏంటంటే అమ్మగారు ఎంత ప్రేమ స్వరూపంగా ఉంటారో మస్తాన్ రావు గారు కూడా అంత ప్రేమ స్వరూపంగా. మరి కుటుంబంతో ఎలా ఉన్నారో మనకైతే తెలియదు, కానీ ఆశ్రమంలో కనిపిస్తే మనం కనిపించగానే అంత ప్రేమ ప్రపూర్ణంగా పలకరించేవారు. అమ్మ బాగున్నవా, లేదా చిన్నోళ్ళు అయితే మనవడా బాగున్నవా, మనవరాలా బాగున్నవా, ఇట్లా అంటే అల్లుడా బాగున్నావా అని చెప్పి అట్లా ఎవరిని కనిపిస్తే వాళ్ళని అంత ప్రేమ ప్రపూర్ణంగా మందలించడం అనేటువంటిది ఆ ప్రేమ మనకి తెలుస్తుంది అనమాట. మన హార్ట్కు టచ్ అయ్యేట్లుగా ప్రేమ ప్రపూర్ణంగా పిలుస్తారు. అది మనం అందరం కూడా గమనించడం. ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు వారు. వారి జీవిత కాలంలో ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. మన ఆశ్రమంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భంలో విగ్రహాలు పైన పెట్టాలా కింద పెట్టాలా అనేటువంటి డిస్కషన్ జరిగినప్పుడు కూడా వారు ఒక్కటే మాట అన్నారు, గురువుగారు ఏం చెప్తే అది ఇంకంతే, నాకు సొంత ఆలోచన లేదన్నారు. వారిని కూడా అందరిని అడిగినట్లే వారిని కూడా సలహా అడిగితే వారు ఏమన్నారంటే గురువుగారు ఏం చెప్తే అదే నా ఇష్టం అన్నారు. కొంతమంది మనలోనే వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కింద పెట్టాలని, కొంతమంది పైనని వద్దని ఇట్లా అన్నారు. కానీ వారు మస్తాన్ రావు గారు ఎప్పుడు కూడా వ్యతిరేకం అనేటువంటిది లేదు. గురువుగారు ఏం చెప్తే అది ఫాలో అవుతాం అంతే అన్నారు. అట్లా అంటే వారు గురువును చేరి ఏ జ్ఞానాన్ని అయితే తెలుసుకున్నారో ఆ జ్ఞానంతో వారు చివరి వరకు జీవించగలిగారు. అంటే అలా మనం కూడా ఈరోజు మరి మండలారాధన వారికి సంబంధించిన పూజ జరుగుతుందంటే మనం ఎందుకు వచ్చాము అంటే వారు ఎలా జీవించారు, గురువును ఆశ్రయించి వారు ఎలా జీవించారో మనం గుర్తు చేసుకోవడం. ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే మనం కూడా అలాగే జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. మనలాగే జీవించారు వారు కూడా అనేటువంటి ఒక సంతృప్తి అనేటువంటిది మనకి కలుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఏమైనా కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఇప్పుడు పరమేశ్వర రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు, మీరు ఆశ్రమానికి వచ్చేప్పుడు ఈ పాత ఫేస్లే కాకుండా కొత్త ఫేస్ను కూడా మాకు పరిచయం చేయండి అన్నారు. నేను ఇది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, అమ్మ మీరు వచ్చేప్పుడు మన గురువుగారు పూజ జరిగేప్పుడు మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పి ఒక్కళ్ళనైనా తీసుకురమ్మండి అమ్మ నేను చెప్పాను. సరే నేను అప్పుడెప్పుడో చెప్పాను, పరమేశ్వర రెడ్డి గారు ఈరోజు కూడా చెప్పారనమాట. అది తీసుకొస్తారా లేదా అనేటువంటిది మీ ఇష్టం. అది పక్కన వాళ్ళకి చెప్తే వస్తారా రారా అనేటువంటిది మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళేప్పుడు నలుగురిని తీసుకొని వెళ్తారు, అర్థమైందా? ఒక తీర్థయాత్రలకు వెళ్ళేప్పుడు నలుగురిని తీసుకెళ్తున్నారు. మన ఆశ్రమాన్ని ఎందుకు తీసుకురావట్లేదు అంటే మీరంటే మీరని కాదు, అంటే మనకంత నమ్మకం కలిగితే
మన గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం మీద మనకు అంత నమ్మకం కలిగితే, అంత విశ్వాసం కలిగితే మీరు చెప్పగలుగుతారు పక్కింటి వాళ్ళకి, అమ్మ మా గురువుగారు గొప్పగా చెప్తారు, మీరు రండి అమ్మ, మా గురువుగారి దగ్గరకు వస్తే మీకు గొప్ప జ్ఞానం కలుగుతుంది, మీ జన్మ ధన్యమవుతుందని మీరు చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలుగుతారు? సపోజ్ మీకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకో, అమ్మ పలానా షాపులోకి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారు, మీకు తగ్గిందనుకో, పక్కన వాళ్ళకి చెప్తారా లేదా? ఎప్పుడు చెప్తారు కాంక్రీట్గా? నాకు తగ్గిందమ్మా, గ్యారంటీ తగ్గుద్ది, రండి మీరు రండి నేను కొని పెడతా అని చెప్పి ఒక షీట్ కొని వాళ్ళకి ఇస్తారు, వేసుకోండి అంటారు. మీరు 10 రోజులు వేసుకొని తగ్గపోతే అప్పుడని అన్నాం. మరి అలాగే మా గురువుగారు చెప్పిన జ్ఞానం ఇంత గొప్పది అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? ముందు మనకు నమ్మకం అనిపించినప్పుడు, మనం ఆచరించి ఆ అనుభూతి పొందినప్పుడు పక్కన వాళ్ళకి చెప్పగలుగుతాం. ఏం గురువుగారు ఇప్పుడు మేము ఆచరించట్లేదని మీరు అంటారా అన్నారు. నేను ఎందుకంట? మీరు ఆచరించట్లేదని నేను ఎందుకంట? మీకు అనుభూతి కలగట్లేదని నేను ఎందుకంట? అది మీ ఇష్టం, అది ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. ఒకళ్ళనొకళ్ళని చెప్పేది ఏముంది? ఇప్పుడు మనం అన్నం తినమనుకోమ్మ, మీ కడుపు నిండిందా అని ఎవరు అడుగుతారు? కడుపు నిండితే మీరే అడుగుతారు. సపోజ్ ఉదాహరణకి సామ్రాజ్యం గారు వచ్చి, అమ్మ మరి మస్తాన్ రావు గారి పేరు మీద పౌర్ణాలు చేస్తున్నాం, తలా ఒకటి ఇంకోటి పెట్టించుకోండి అమ్మ, తలా 2 పెట్టారు ఇంకోటి తింటారా మీరు? చాలమ్మా మంచిగా నిండుకు తిన్నాం అంటామా అనమా? వద్దంటాం. ఎప్పుడు అంటాం? కడుపు నిండినప్పుడు అలా కాన్ఫిడెన్స్గా నాకొద్దు అని అనగలం. అలాగే ఈ జ్ఞానం కూడా మనకి వంట పట్టినప్పుడు సెకండ్ థాట్ రాదు, అసలు రెండో ఆలోచనే రాదు. రెండో ఆలోచన కలుగుతుందంటే మనం జ్ఞానాన్ని విడిచిపెట్టి వేరే విషయం మాట్లాడుతున్నామంటే. ఇప్పుడు మీరు ఆశ్రమానికి వచ్చారు, ఎందుకు వచ్చారు? జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి. మరి గురువుగారు బోధ చెబుతున్నా వెనక మీరు ముచ్చట పెడుతున్నారంటే ఏంటి అర్థం? నీకు జ్ఞానం వద్దనే అర్థం. గురువుగారు పూజ చేస్తుంటే బయటని మీరు కూర్చొని మాట్లాడుతున్నారంటే, వెనక కూర్చొని మీరు మాట్లాడుతున్నారంటే, రూమ్లోకి వచ్చి మీరు కూర్చొని మాట్లాడుతున్నారంటే పూజ విలువలేదనే అర్థం మీ దృష్టిలో. అంటే మీరు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. మీరు వెళ్ళారనుకో, మీ పక్కన ఇంకొక ఆయన వస్తారు అంటే ఏంటి అర్థం? మరి ఉపన్యాసం చెప్పేప్పుడు కానీ, పూజ చెప్పేటప్పుడు కానీ ఎంత డెడికేషన్, ఎంత మనకు ఆ భావన ఉండాలి కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారమ్మా, క్యూలో 300 రూపాయలు టికెట్ కట్టి వెళ్ళారనుకో, వాళ్ళందరూ దర్శనం చేసుకుని, అమ్మ ఏముందిలే అమ్మ, మనం పోయిన సంవత్సరం అయినా దర్శనం చేసుకుంటే ఏమైద్ది, చేసుకోకపోతే ఏమైద్ది అని చెప్పి దర్శనం చేసుకోకుండా కళ్ళు మూసుకొని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 3 గంటలు క్యూలో నెట్టుకొని పోయి నేను చాలాసార్లు దర్శనం చేసుకున్నా, ఈసారి దర్శనం చేసుకోకపోతే ఏం కాదులే అని చెప్పి ఎంతమంది వస్తారు చెప్పండి? వస్తారు ఎవరైనా? రారు కదా. మరి అంతకంటే గొప్పదైనటువంటి జ్ఞానం అని తెలుసుకొని కూడా ఎదురుగానే జ్ఞానానికి వారు ఏమన్నారు ఇందాక, మీరు పూజ చదువుతుంటే పూజ శ్లోకాల్లో ఉన్న అర్థం మీకు తెలుసా అన్నారు. ఎంతమందికి మీకు అర్థమైంది అన్నారు. అందులో ఉన్న భావం మీకు ఎంతమందికి అర్థమైంది? ఎన్ని సంవత్సరాల నుంచి శ్లోకాలు చదువుతున్నారు? ఆ శ్లోకాలకు అర్థం తెలుసా? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మరి ఎంత గొప్ప మంత్రం, ఎంత గొప్ప భావం చెప్పారు ఇందులో. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని చెప్పారు. మరి ఈ శ్లోకంలో చెప్పినటువంటి ఆ భావం ఎంతమందికి అర్థమైంది? అసలు బ్రహ్మానందం పరమసుఖదం, అసలు బ్రహ్మమును దర్శించడం ద్వారా, బ్రహ్మమును స్పృశించడం ద్వారా ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది, దివ్యమైనటువంటి ఆనందం కలుగుతుంది. బ్రహ్మానందం మరి మనకు కలిగిందా లేదా? పరమసుఖదం, మరి పరమ సుఖాన్ని ప్రసాదించేటువంటి బ్రహ్మానందం నీకిక్కడ దొరికితే సమస్త రస రుచులన్నింటినీ మరపించేటువంటిది బ్రహ్మానందం అని చెప్పినప్పుడు మరి వేరే నాకు అది రుచి లేదు ఇది రుచించట్లేదని ఎందుకు ఆలోచన కలుగుతుంది? అంటే ఇంకా మనకి కంప్లీట్ అవ్వలేదని అర్థం. సాధన కంప్లీట్ అని అవ్వలేదని అర్థం. నాకు ఇంకా అది తినాలనుంది, నాకు ఇంకా అది చూడాలనుంది, ఇంకా నాకు అది వినాలనుంది అని అంటే, ఇప్పుడు చాలామంది అనుకుంటారు తినే ఒక్క విషయమే కాదు ఇక్కడ. ఒక యోగిని
నిర్ణయించేటువంటిది. ఇతడు యోగి అవునా కాదా, ఇతడు భక్తుడు అవునా కాదా, ఇతడు జ్ఞాని అవునా కాదా, ఇతడు గురువు అవునా కాదా ఎలా నిర్ణయిస్తారు? శబ్దాలు వినేటువంటి సందర్భంలో, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు, నువ్వు ఎలా చూస్తున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ డ్రెస్ కోడ్ ఎలా ఉంది, నీకు ఆలోచన విధానం ఎలా ఉంది, నువ్వు ఎలా కూర్చుంటున్నావు, ఎలా తింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఇవి కదా నిర్ణయించేటువంటిది. అంటే ఎవరికి వాళ్ళకే. యోగుల యొక్క ముఖాన్ని చూస్తే దివ్యత్వం అనేటువంటిది వాళ్ళ యొక్క ముఖంలో ప్రకటితం అవుతుందట. ప్రసన్న వదనంతో ఉంటారన్నారు. యోగులు ఎలా ఉంటారు? ప్రసన్న వదనంలో ఉంటారు. ఏవో అమ్మ ఆ ముఖం నాకు అస్సలు తోడబుద్ధి కావట్లేదని అన్నారు అనుకో అమ్మ, ఎన్నాళ్ళు అయిందమ్మా ఉపదేశం, 30 ఏళ్ళు అయిందంట గురువు గారు ఉపదేశం. మరి 30 ఏళ్ళు అయినా కానీ ముఖంలో చిరునవ్వు కనపడటం లేదు, కనీసం ఆ తేజస్సు కూడా కనపడటం లేదంటే మరి ఏమిటి అర్థం? అంటే సాధన బలం. నువ్వు ఎంతసేపు మంత్ర అనుష్ఠానం చేస్తున్నావు, ఎంత ధ్యానం చేస్తున్నావు, ఎంతసేపు ధ్యానం చేస్తున్నావు, అది కదా మనం పరిశీలించుకోవాల్సింది. ఇప్పుడు ఇందాక మనం చదివారు, తత్వం చదివారు కదా, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడో స్మరించామేవో మనస, నిరతము మరువక నిలకడగలిగే గురిగలిగుండవేవో మనస. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడో స్మరించామేవో మనస, నిరతము మరువక నిలకడగలిగే గురిగలిగుండవేవో మనస, గురిగలిగుండవేవో మనస, గురిగలిగుండవేవో మనస. చెప్పారు, ఏమన్నారు? గురి కలిగి ఉండవే ఓ మనస. మిగతా పాట అంతా అక్కర్లా, మనకి ఏం కలిగి ఉండాలా? గురి. మరి మనకి గురి లేదని ఎట్లా చెబుతారు గురువుగారు? మీరు నాకు నమ్మకం లేదని మీరు ఎట్లా చెబుతారు చెప్పండి గురుగారు? అంటే మీకు నమ్మకం లేదని నేను చెప్పట్లా, మీ అంతరాత్మకు తెలియాలి. మీకు ఎంతవరకు నమ్మకం ఉంది అనేటువంటిది ఎవరి అంతరాత్మక వాళ్ళకి తెలియాలి, అంతే. ఇది ఒకళ్ళు చెప్పేది కాదు. ఇప్పుడు నేనున్నా అనుకో, ఇప్పుడు ఇందాక పరమేశ్వరుడు గారు ఏమన్నారు, పక్కన వాళ్ళతో నీకు సంబంధం లేదు, నీకు వాళ్ళతో సంబంధం ఏముంది, నీకు ఆ నమ్మకం ఉందా లేదా, నీకు ఆ గురి కుదిరిందా లేదా నువ్వు చెక్ చేసుకో, అంతే. పక్కనోడు వాడితో నీకేంది, వాడు నీతో పాటు వచ్చిండా, నీతో పాటు పోతరా? గురువు గారి దగ్గర నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఆయన ఎప్పుడు వచ్చిండు? మనం ఎప్పుడు దాకుండు? మస్తానరావు గారు మనకి చెప్పకుండా పోయేప్పుడు మనం ఉన్నవాళ్ళేమా? మరి మస్తానరావు గారితో మనకేమనంటే, ఉన్నప్పుడు వారు కూడా ఈ పాట చదివారు, అందులో ఉన్న భావాన్ని వారు గుర్తించారు, మనం గుర్తించినాం. కాకపోతే స్థితి ఎంతమందికి కుదిరింది, స్థితి ఎంతమందికి కుదిరింది? ఒక్కటే ఏంటంటే, గురువు ఏ చెప్తే అది చేయాలి. ఏమన్నారంటే, గురుగీత మనకి అత్యంత ప్రామాణికమైనటువంటిది ఏంటంటే గురుగీత. శిష్యుడు ఎలా ఉండాలి, శిష్యుడు కొన్ని ధర్మాలు చెప్పారు. గురువు ఎలా ఉండాలి, గురువుకు కొన్ని ధర్మాలు చెప్పారు. గురువు ధర్మబద్ధంగా జీవించాలి, శిష్యుడు కూడా ధర్మబద్ధంగా జీవించాలి. ఎవరు జీవిస్తే వాళ్ళు కొన్ని మన వచ్చిన ఒక చోట ఒక మాట అన్నారు, శిష్య పాపం గురురపి. విన్నారమ్మ మీరు ఈ మాట ఎప్పుడైనా? శిష్య పాపం గురువు. ఇక అప్పుడు వాడు బేఫికర తిరుగుతుండు శిష్యుడు అనమాట. ఎందుకంటే శిష్యుడు మా పాపాలన్నీ గురువే తీసుకుంటాడంట, మాకెందుకు ఏది చేస్తే మాకెందుకు, మేము ఏం చేస్తే మాకెందుకు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. కానీ శిష్య పాపం గురురపి అనేది దాని వాక్యం అర్థం అది కాదు. అర్థమైందమ్మా? నాకేమంటది అనే ఉద్దేశం అది కాదు. గురువుగారు చెప్పిన ఉద్దేశం అది కాదు. ఎలాంటి సందర్భంలో శిష్యుడు పాపాన్ని గురువు స్వీకరిస్తాడు అనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు గురువుగారు చెప్పినట్టుగా చేసినటువంటి సందర్భంలో బై మిస్టేక్ ఏదైనా పొరపాటు జరిగితే దాని ద్వారా వచ్చేటువంటి దోషం ఉంటే అది గురువుకి చెందింది తప్ప మనకి చెందదు. అది మనకు
చెందదు. సపోజ్ ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్మనుడు అర్జునుడిని పిలిచిండు, నాయన వీళ్ళందరినీ ఏసై అనడు. ఎంతమందిని? కౌరవ సైన్యం మొత్తాన్ని కూడా చంపిండు. ఇప్పుడు అంతమంది చావటానికి కారణం ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ జీవితాన్ని చంపిండు. మరి ఇప్పుడు ఆ పాపం అంతా ఎవరు తీసుకోవాలా? ఆయనకే. ఎవరికి? శ్రీకృష్ణ చెప్పిన ఆయనకే వచ్చిద్ది. అర్జునుడికి ఏమైనా వచ్చిద్దా? ఏమి రాదు. అంటే గురువు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. శిష్యుడు ఎవరు? అర్జునుడు. గురువు చెప్పిన మన శిష్యుడు చేస్తే వచ్చేటువంటి పాపం కానీ పుణ్యం కానీ సంబంధం లేదు. ఎవరికి సంబంధం లేదు? శిష్యుడికి సంబంధం. మరి ఎట్లా అంటే ఇంకొకటి మన అర్థం కావడం కోసం పాత ఉపమానం ఏమని ఒకటి చెప్తా. ద్రుపదుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు మంచి మిత్రుడు, మంచి ఫ్రెండ్స్. అయితే ఒకరోజు అంటే ఇద్దరు ఒకే గురువు గారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నారు. ఇద్దరు ఒకే చోట విద్యను అభ్యసించారు. తర్వాత ఎటోళ్ళు అటు వెళ్ళారు. ద్రోణాచార్యుడే గురువు అయ్యాడు, విలువిద్య నేర్పేటువంటి గురువు అయ్యారు. ఈయన ద్రుపదుడు ఒక రాజ్యానికి మహారాజు అయ్యాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సభలో ద్రుపదుడు సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. ద్రోణాచార్యుడు సభలోకి అరంగేట్రం చేశారు. చేసిన తర్వాత మిత్రమా ద్రుపద అన్నాడు. మిత్రమా, ఫ్రెండ్సేగా మరి చిన్నప్పుడు, అసలే అనొచ్చుగా అలా. ఆయన కోపం వచ్చింది. ఎవరికి? ద్రుపదుడికి. ఆఫ్టర్ ఆల్ మంత్రాలు చదువుకునే పంతులు నువ్వు నన్ను మిత్రమా అంటావా? నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? నేను మహారాజునైతే నువ్వు మామూలు మంత్రాలు చదువుకునేవాడిని, మేము వేసే భిక్షతో బతికేటువంటి నువ్వు నాకెట్లా మిత్రుడు అవుతావు? ఏదో గురువుగారి దగ్గర ఆశ్రమంలో కాసేపు కలిసి చదువుకున్నందు మాత్రాన నువ్వు నేను సమ్మం అవుతావా? అప్పుడేదో భుజాల మీద చేతులు వేసుకొని తిరిగినవని ఇప్పుడు కూడా భుజం మీద చేతులు వేసుకుని నా పక్కన సింహాసనం మీద కూర్చుని అర్హత నీకు వచ్చిద్దా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ద్రోణుడికి అవమానం జరిగేట్లుగా ప్రవర్తించింది. ద్రోణుడు చాలా కంట తడి పెట్టుకొని వెళ్ళాడు. చాలా బాధపడ్డాడు అనమాట ఆ రోజు. మిత్రుడు అయ్యుండి ఇలా మాట్లాడేడేంటి చాలా మనసులో అవమానం చేశాడనమాట. అది వెళ్ళిపోతాడు. ద్రోణాచార్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఒకటే అనుకుంటాడు, ఆయన ఇప్పుడు విద్య నేర్చుకున్నాడు, విద్య వచ్చి ఆయనకి. ఆయన ఈ ప్రపంచంలో ఎప్పుడైనా కానీ నా విద్యతోటి నేనేం చేయగలంటే ద్రుపదుణ్ణి కొట్టేటువంటి శిష్యుని తయారు చేయాలనుకున్నాడు. శిష్యుని తయారు చేయాలనుకున్నాడు. ఇప్పుడు అర్జునుడికి విద్య మొత్తం నేర్పిండు. విద్య పూర్తయింది అన్నాడు. అప్పుడు అర్జునుడు వచ్చి గురువుగారి పాదాల దగ్గర కూర్చున్నాడు. గురుదేవా, మరి గురుదక్షిణగా ఏమి సమర్పించమంటారో అడగండి అన్నాడు. గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి? నాకు గురుదక్షిణగా నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నన్ను ఒకడు అవమానించిండు, ఆ అవమానించిన కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి నా పాదాల దగ్గర పడాయి, అదే నీకు గురుదక్షిణ అన్నాడు. నువ్వు ఇచ్చే గురుదక్షిణ అన్నాడు. అర్జునుడు వెళ్ళి ద్రౌపదిని కొట్టి తాళ్లతో కట్టి ఏడ్చకొచ్చి గురువుగారి పాదాల దగ్గర పడేసిండు. ఇది ఓకే, అయిపోయింది అమ్మ, అదే చెప్తాను. అయితే పడేసిండు. అయిపోయిన తర్వాత సరే ద్రౌపదుడు ఈయన హ్యాపీ, ద్రోణాచార్యుడికి హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఉన్నాడు కదా, అర్జునుడికి ద్రౌపదుడికి ఏమన్నా తగాదు ఉందా? ఏమన్నా తగు ఉందా? ఏ తగు లేదు. ఇప్పుడు మరి ఆయన ఎందుకు కొట్టి తాళతో కట్టి ఈడ్చుకొని వచ్చి ఇక్కడ గురువుగారి దగ్గర పడేసిండు అంటే గురువుగారి ఆజ్ఞ అంటే ఆయన్ని ఒక ద్రౌపదుల్ని హింసించడం, కొట్టడం, తీసుకురావడం, ఇప్పుడు ఆ పాపం ఉంటుంది కదా, అది అర్జునుడి అకౌంట్లో పడిద్దా, ద్రోణాచార్యుడి అకౌంట్లో పడిద్దా? అది అంటే శిష్య పాపం గురోరపి అంటే శిష్యుడితోటి కావాలని తప్పు చేపిస్తే, గురువు కావాలనే శిష్యుడితో తప్పు చేపిస్తే ఆ వచ్చే పాపం మాత్రం గురువుగారి అకౌంట్లోనే పడింది, శిష్యుల అకౌంట్లో పడదు. ఓకే, అర్థమైందమ్మా? శిష్య పాపం గురువురపి అంటే ఇదనమాట అర్థం. అంతేగా తప్ప శిష్యులు ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో చేసి గురువుగారు తను మనసు ధనం అన్నీ మీకే ఇచ్చా కదా, నేనేం చేసినా మాకు సంబంధం లేదు, మొత్తం మీ అకౌంట్లోకి వేసాగా అని చెప్పి అట్లంటే
కుదిరేది కాదు. అర్థమైందమ్మా? ఒకరోజు నాయనగారు ఒక ఊరు వెళ్ళారు. ఊరెళ్ళి వస్తూ ఉంటే ఆయన అన్నారు, కారు ఎక్కుతున్నారనమాట. అప్పట్లో కారులో వచ్చేవారు కదా. కారు ఇలా ఎక్కుతూ ఉన్న టైంలో ఒక కాలు ఇట్లా పెట్టారు, ఇంకో కాలు లేపుతూ ఉన్నారనమాట. ఆయన శిష్యుడు వచ్చి అడిగిండు, గురువుగారు మొత్తం మీకే అన్నాడు. గురువుగారు మొత్తం మీకే సమర్పిస్తున్నా అన్నారు. నాయనగారు ఒకటే చెప్పారు, నువ్వు చేసిన మంచితో మాత్రమే నాకు సంబంధం అని చెప్పారు. అక్కడే మళ్ళీ కాలు లోపల పెట్టలా, అలా స్టేబుల్గా ఉండి ఆగిపోయి ఆయనకెళ్ళి ఇలా చూస్తూ ఇట్లా ఏళ్ళు చూపిస్తూ, నువ్వు చేసిన మంచితో మాత్రమే నాకు సంబంధం, నువ్వు చేసిన చెడుతో నాకు సంబంధం లేదని చెప్పారు. ఏంటంటే మనం అసలు గురువుగారి దగ్గర ఎప్పుడు చేరును? భక్తి దాటి. నవవిధ భక్తులు ఉంటాయి కదా, చెప్పరు? నవవిధ భక్తులు దాటిన తర్వాత, నవవిధ భక్తుల్లో మొదటి భక్తి ఏంటది అంటే వినటం. శ్రవణం అంటే వినటం. వినటంలో ఎవరిని చెప్తారు? వినటం ఎలా వినాలంట? అందరూ వింటారు. ఎలా వినాలి అనేదానికి మీరు ఏం తెలుసుకున్నారు? శ్రవణం అనేటువంటిది నవవిధ భక్తుల్లో శ్రవణం అనేటువంటిది ఎందుకు చెప్పారు? ఎవరు పాటిస్తున్నారు? పరీక్షిణి మహారాజుకి, శుక మహర్షికి చెప్పారు. శ్రవణం అంటే పరీక్షిణి మహారాజుని పరిగణలో తీసుకుంటారు. ఇంతమంది చాలామంది ఉన్నారు, మరి అర్జునుడిని తీసుకోరా, రుక్మిణీదేవిని తీసుకోరా, చాలామంది ఉన్నారు, వ్యాస భగవానుడిని తీసుకోరా, వీళ్ళందరూ చెప్పరా? వాళ్ళందరినీ చెప్పలే. మరి బ్రహ్మంగారు, సిద్ధయ్య గారు, లేకపోతే రామకృష్ణ స్వామి వివేకానంద ఇట్లా చెప్తారు కదా, అట్లా తీసుకోరంటే తీసుకోలే. మన ఋషులు ఎవరిని పరిగణలో తీసుకున్నారు? పరీక్షిణి మహారాజుని శ్రవణానికి సంకేతంగా తీసుకున్నారు. ఏముంది గొప్ప ఆయనలో? పరీక్షిణి మహారాజులో ఉన్న గొప్ప ఏంటి? గురువుగారు ఉపన్యాసం మొదలుపెట్టిన తర్వాత 7 రోజుల వరకు శిష్యుడు కదలలేదట. పీఠం వేసుకొని కూర్చొని కదలలేదట. అర్థమైందమ్మా? మరి అంతటి నైపుణ్యం సాధించి ఉన్నటువంటి మనం దాన్ని దాటినోళ్ళం. భక్తిని దాటి జ్ఞానంలోకి వచ్చినామంటే ఏంటి అర్థం? దాన్ని దాటిను, ఆ స్థాయి దాటిను, అంతే కదా. శ్రవణం తర్వాత స్మరణం ఉంది, కీర్తనం ఉంది, పాదసేవనం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. 9 రకాలుగా ఉంటారని చెప్పారు కదా. అయితే మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ఇవి దాటిన వాళ్ళం అంట. భక్తిని దాటి జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళం. మన గురువుగారు బోధ చెబుతుంటే మనకి నిద్ర రాకూడదంట. అంటే బోధ చెబుతుంటే నిద్ర వస్తుందంటే గురువుగారికి చెప్పడం రావట్లేదని అర్థం. అంతేకాదు, గురువుగారికి చెప్పడం వస్తే మనం ఎందుకు నిద్రపోతాం? ఆయన నేర్చుకోవాలి. మనకి నిద్రగా రాకుండా ఉండేట్టు చెప్పడం ఆయన నేర్చుకోవాలి. అది రాత్రి పూట ధ్యానం చేసి ఉంటాం కదా, నిద్ర కాసి, నిద్ర లేక. మన గురువుగారు చెప్పారు కదా, అభ్యాస నిమిషానైవ సమాధి మదిగచ్చతి అని చెప్పారు. గురువు చెప్పినటువంటి ఆ భావాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే మనకి సమాధి స్థితి కలగాలి అని చెప్పారు. అర్థమైందమ్మా? ఇందాక గురువుగారు ఏమని చెప్పారు? మీరు ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నారా, సహస్రారంలో ఉన్నారా చెక్ చేసుకోండి అన్నారు. మీ సాధన మీరు ఎక్కడ కొనసాగిస్తున్నారు? యువర్ ఛాన్స్. మీరు ఎవరిని వారే చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఈ గురువుని ఆశ్రయించినప్పుడు నమ్మకం అనేటువంటిది ప్రధానం. ఎవరైతే గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని నమ్మి తూచా తప్పకుండా ఆచరిస్తారో ఖచ్చితంగా వాళ్ళకు ఆ స్థితి కుదురుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కొంతమందిని నేను పరిశీలన చేశాను అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆచరిస్తూ చెప్తున్న వాళ్ళని నేను కొంతమందిని గుర్తించాను ఈ మధ్యకాలంలో. వాళ్ళు ఆచరిస్తూ
చెప్తున్నటువంటి వాళ్ళు, ఆచరించకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆచరిస్తూ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఆచరిస్తూ చెప్పేటువంటి వాళ్ళని నేను గుర్తించా, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత అనుభూతి చెందారు అనేటువంటిది నేను గుర్తించాను అనమాట. కొంతమంది ఆచరించకుండా చెప్తున్నారు, అది కూడా నేను గుర్తించగలుగుతున్నాను. ఆచరించిన దానికి ఆచరించిన దానికి ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ గురి కలిగి ఉండవి ఓ మనసా అంటే నువ్వు నమ్మకంతో ఆచరించినప్పుడు ఒక విధంగా ఉంటుంది, నమ్మకం లేకుండా ఆచరించకుండా ఉండి చెప్పినప్పుడు ఒక విధంగా ఉంటుంది. నాయనగారు ఇక్కడ మనకి తత్వంలో చెప్తారు, ఏమంటారు? గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడను ఓ మనస గురు పరమాత్మని గుణరహితుండని కోరి భజించమే ఓ మనస కోరి భజించమే ఓ మనస అన్నారు. అంటే ఏమని చెప్తున్నారు? ఎంత నమ్మకం ఉండాలి గురువుగారి మీద మనకి? ఈ చరణంలో చెప్పారు. ఫస్ట్ పై చరణంలో ఏమన్నారు? గురి కలిగి ఉండవే ఓ మనస అన్నారు. దీంట్లో ఏమని చెప్తానంటే గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడని ఓ మనస గురు పరమాత్మని, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని పరమాత్మ స్వరూపమని గురి కలిగి ఉండవే ఓ మనస చెప్పారా లేదా? చెప్పారు. అయితే మనకి అంత నమ్మకం ఉందా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనం నిజంగానే నాయనగారు చెప్పారు, సీతమ్మ గారు చెప్పారు, చెప్తే మాత్రం మనం వినాలని రూల్ ఉందా? ఏమైనా అగ్రిమెంటా? వారు వచ్చినాం కాబట్టి ఉపదేశం తీసుకున్నాం కాబట్టి చెబుతారు, చెబితే అన్నీ నమ్మాలా, అన్నీ పాటించాలా? అంటే అయితే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నమ్మిన వాళ్ళు ఆ ప్రయోజనాన్ని పొందుతారు, నమ్మిన వాళ్ళు ఆ ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు. అయితే ఇక్కడ గురువు బ్రహ్మస్వరూపంగా, గురువు విష్ణు స్వరూపంగా, గురువు శివస్వరూపంగా మనకి కనిపించాలి. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా మనకి కనిపించాలి. ఏం గురువుగారు? మరి గురువుగారు కూడా ఆ లక్షణాలు ఉండాలిగా. దాంట్లో పుస్తకంలో రాశారు, నాయనగారు ఏనాడో రాశారు, పాట రాశారు, ఇప్పుడు చదువుదాం అనుకున్నాం. మరి గురువుగారు కూడా అట్లా కనపడాలిగా. గురువుగారికే గుణం కుదరకపోతే మేమేం చేసేమనే శిష్యులు కూడా ఉన్నారు. అర్థమైందమ్మా? అయితే గురువులు ఎట్లున్నారో మనకేం తెలుసు. ఒక గురువు గారు అట్లుంటాడు, ఒక గురువు గారు ఎట్లుంటాడు. మనకి పోయినసారి 45 మంది గురువులు వచ్చారు. మనకి నాయనగారి పూజకి డిసెంబర్ 5వ తారీఖున 45 మంది గురువులు వచ్చారు. మొన్న బుర్హాన్ గారు పూజ చేశారమ్మ ఖమ్మంలో. 53వ వార్షిక ఆరాధన అనమాట. 53 మంది గురువులకి సామూహిక పూజ చేశారు. 53 మంది గురువులకి 53వ వార్షిక. వీరేం ప్రత్యేకించి 53 మందిని రమ్మల్లా, వాళ్ళే వచ్చారు 53 మంది. అర్థమైందా? సంకల్పం పవిత్రంగా ఉంటే దానంతరం అదే జరిగిపోయింది. అంటే గురువుకి ఆచరణ ఉండాలి, శిష్యుడికి కూడా ఆ గురి, ఆ నమ్మకం అనేటువంటిది ఉండాలి అని చెప్పి నాయనగారు ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఒక్కో సందర్భంలో వారు ఏదైనా చెప్పారనుకోమ్మా, ఏదైనా చెప్పినప్పుడు అది నా మంచి కోసమే అనేటువంటి ఆలోచన ఉండాలి వారికి. ఇది నా శ్రేయస్సు కోసమే చెప్తున్నారు, ఆ నమ్మకం మనకు ఉండాలి, ఆ నమ్మకం మనకి ఉండాలి. అమ్మగారు ఎప్పుడు చెప్తారు, నాయనగారు, నమ్మితే సొమ్ము లేకుంటే దొమ్ము. ఎట్లా అంటే పాత కథ ఎగ్జాంపుల్. ఒకచోట గురువుగారు ఉపదేశాలు ఇస్తున్నారు. కొంచెం గురువుగారు స్ట్రిక్ట్ అనమాట. ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు అనమాట. కొంచెం ఆ గురువుగారు పద్ధతి వేరు, ఆయన గారికి మన గురువుగారు లాగా లేదనమాట. ఆ గురువుగారికి వేరే కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే హై లెవెల్ వాళ్ళకే ఉపదేశం ఇవ్వటం, మామూలు వాళ్ళకి ఇచ్చేవాడు కాదనమాట. కొంచెం హైఫై ఉండాలి. శిష్యుడికి ఉపదేశం ఇవ్వాలంటే కొంచెం హైఫై ఉండాలన్నమాట. అయితే మామూలు వాళ్ళని అసలు లోపలికే రానీడు ఆ గురువుగారు, మామూలు వాళ్ళని లోపలికే రానీడు. సరే, ఎవరో ఒక ఆవిడ ఎట్లో గట్ట గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకుందామని అక్కడ వెయిట్ చేస్తుంది. లోపలికి రానిట్లేదు కదా, తెలుసుకుంది. బయటికి ఎప్పుడైనా గురువుగారు రాకపోతారా గట్టిగా ఉడుంపట్టు పడదామని వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే గురువుగారు లోపల నుంచి బయటకు వస్తుందో వెళ్ళి గట్టిగా పాదాల మీద పడింది అనమాట. గట్టిగా పాదాల మీద వాలి పాదాలు గట్టిగా పట్టుకుంది.
పట్టుకునేసరిగా గురువుగారు ఏమన్నా చీపో అని చెప్పి కాలుతో ఇదిలిచ్చిండు. చీపో అని ఇదిలిచ్చిండు. అబ్బా, మంత్రం దొరికింది అనుకుంది. చీపో అన్నది. గురువుగారు ఏమన్నాడు? చీపో అన్నాడు. అంటే ఇదే ఒక మంత్రం అనుకుంది. ఆమెకు తెలియదు కదా. సపోజ్ ఉదాహరణకు తుమ్ము వచ్చిందనుకోమ్మ రామ అంటాడు, దగ్గు వచ్చిందనుకో కృష్ణ అంటాడు. అంటే ఏం అర్థం? రామభక్తుడు అని అర్థం. అంటే వాళ్ళకు రాముని తలుచుకున్నాడు, ఆయన కృష్ణుడు తలుచుకున్నాడు. మనం సపోజ్ ఉదాహరణ తుమ్ము వచ్చిందనుకో గురుడా అన్నాం అనుకో, ఏంటి అర్థం? మనం గురుభక్తులం కాబట్టి గురుడా అంటాం, రామభక్తులు అయితే రాముడు. ఇప్పుడు ఆయన పాదం పట్టుకోవాలని చీపు అంటే వాళ్ళు గురువుని తలుచుకున్నట్టుగా ఆయన ఆమె అనుకుంది. ఆయన గురువుని తలుచుకున్నట్టు ఇదే మంత్రం అయి ఉంటుంది, లేకపోతే వేరే మాటలు ఆయన ఎందుకు అంటాడో, అంత పెద్ద గురువు ఆయన్ని చీపో ఇదే మంత్రం అనుకుంది. ఆమెకు తెలియదు, ఎవరం లేదు కదా, ఊరిలో ఉండే ఆమెకు అంత చదువు లేదు. ఇక ఇంటికి వెళ్ళి కూర్చుంది. ఇక మఠం వేసుకుంది. ఇంటికి వెళ్ళి మఠం వేసుకొని కూర్చుంది. ఓం చీపో ఆయన మహా, ఓం చీపో ఆయన మహా, ఓం చీపో ఆయన మహా, ఓం చీపో ఆయన మహా మంత్రం చదువుతుంది. గంట, 2 గంటలు, 3 గంటలు మనం చదువుతామే. ఇప్పుడు చెప్తారుగా, గ్రహణ సమయంలో కదలకుండా కూర్చొని 3 గంటల మంత్ర అనుష్ఠానం చేస్తే 3 కోట్ల జప ఫలితం వస్తుంది అంటే కదలరు అనమాట. అంటే అన్ని కోట్ల ఫలితం వచ్చేటైతే చేస్తారు. మామూలుగా అయితే ఎందుకు చేస్తారు? మామూలు ఫలితం వస్తే చేయడం అనమాట. ఎక్కువ ఫలితం వచ్చిందని చెప్పేవాడు రావాలన్నాడు. మనకి అట్లా చెప్పేది కాదు. అందుకని మనం మామూలు చదువుకునేవాడు వస్తారనమాట. ఇప్పుడు ఆవిడ అట్లా చదువుతూ ఉందన్నమాట, పూర్తి అంకిత భావంతో. ఆవిడ అంత అద్భుతంగా చదువుతూ ఉంటే ఆవిడకు తెలియకుండానే ఆవిడలో కొన్ని వైబ్రేషన్స్, ఎనర్జీస్ ఇంక్రీజ్ అయ్యాయి నమ్మకంతో చదవటం వల్ల. ఇప్పుడు ఆవిడ వెళ్తూ ఉంటే ఎవరికైనా సంతానం లేదనుకో, వచ్చి నమస్కారం చేస్తే నీకు మగపిల్లగాడు పుడుతుంటే పుట్టినట్టు తిరిగే లేదు. ఆవిడ వాక్కు మంత్రమై ఫలిస్తుంది. మనకంటారు మంత్రమూలం గురువురు వాక్యం అంటారు. మంత్రమూలం అంటే ఏంటి అర్థం? గురువుగారి యొక్క వాక్యం వాడి నోట్లో నుంచి ఏది వస్తే అది మంత్రంతో సమానం. మళ్ళీ ఆయన వేరే మంత్రాలు చెప్పక్కల. ఆయన వేరే మంత్రాలు చెబితే మంత్రాలు కాదు. గురువు నోటిలో నుండి వచ్చేటువంటి ప్రతి వాక్యం కూడా మంత్ర సమానమే. నువ్వు అందుకోగలిగే సామర్థ్యం నీకుంటే, ఆ స్థితి నీకుంటే, ఆ శ్రద్ధ నీకుంటే, అందులో ఉన్నటువంటి ఆ విలువ నీకు తెలిస్తే అది మంత్ర సమానమే అవుతుంది. నీకు అప్పుడు ఆవిడకి అంత ఎనర్జీస్ వచ్చేసినాయి అనమాట. అంత ఎనర్జీస్ వచ్చేసినాయి. సరే, గురువుగారు పలానా రోజు వస్తున్నారు, మళ్ళీ సంవత్సరం తిరిగిపోయిందనమాట. అప్పటికే ఆవిడకి అనేకమైనటువంటి అణిమ, లగిమ, గరిమ ఇలాంటి అష్టసిద్ధులు వచ్చేసినాయి. అంత నిష్ఠతో, అంకిత భావంతో చేస్తుందన్నమాట అనుష్ఠానం. ఇక గురువుగారు వస్తున్నారు, అవతలోటి నుండి అన్నారు. ఆ నది పొంగి పొర్లుతుందనమాట. వర్షాకాలం అనమాట. వీళ్ళు పడవలు వేసేవాళ్ళు ఏమంటే పడవలు వేయట్లా. ఇక ఇంత వరద ఉధృతిగా వస్తుంది, పడవలు వేస్తే కొట్టుకొని పోతాయి, ఇక పోయినోడు పోవటమే కానీ మళ్ళీ తిరిగి రారండి అన్నారు. అప్పుడు వీళ్ళందరూ భక్తులందరూ ఎట్లా గురువుగారు ఎట్లుంటారు మళ్ళీ వెళ్ళాలంటే కష్టం కదా, అవతల వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఇక ఇప్పుడు సరే గురువుగారు నేను తీసుకొస్తా పడనని చెప్పి ఇక వెళ్ళింది. ఇక చీపోయాను ఓం చీపోయాను అనుకుంటా ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళింది అవతలకి. అసలు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఊరు ఏదో చదువుతున్నాం, ఆ మంత్రం అర్థం కావట్లేదు, స్పీడ్లో జీవనం అసలు ఏం చదువుతుందో అర్థం కావట్లేదు, ఏందో గొప్ప మంత్రం చదువుతుంది అనుకున్నా. అవతలకి వెళ్ళింది. ఏం గురువుగారు నీకు దండం అన్నది. ఏం తెలియదు కదా, పల్లెటూరు ఎవరన్నా దండం అన్నది. ఆ దండాలు తల్లి అన్నది. మరి అవతల దేశ పోతానని నేను ఎట్లా వస్తా, ఇంత వర్షం ఇంత నేను వచ్చా, ఇప్పుడు చూశారు కదా రండి ఏం కాదని చెప్పి ఇలా బొదం మీద బొదం మీద ఓం చెప్పి తీసుకొని వెళ్ళింది అన్నాడు. అవతల నీళ్ళ మీద నడుచుకుంటూనే ఎలా సాధ్యం తల్లి నీకు ఇది అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టామని. అమ్మ, అసలు ఇంత గొప్ప విద్య పొందావు కదా, అసలు నీ గురువెవరు, అసలు నువ్వెవరు, అసలు మాకెట్లా తటస్థింపబడ్డావు, నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు చల్లుకుంటే కానీ మాకు ఏమన్నా జ్ఞానోదయం అయిద్దేమో తల్లి అని చెప్పి గురువుగారు అంటుండు. అయ్యి గురువుగారు మీరు అంత మాట అనొద్దు, నేను మీ శిశువురాల్ని, మీ దగ్గరే ఆ రోజు మనం కార్తీక పౌర్ణమి రోజున మీరు వచ్చారుగా, మా ఊరు వచ్చారుగా, ఆ రోజు మీరు మంత్రం ఇచ్చారు, నాకు దీక్ష ఇచ్చారు. అసలు ఆయనకి తట్టట్లా. ఈయన ఎమ్మెల్యే తాలూకునా, ఎంపీ తాలూకానా, జమీందారు గారి తాలూకా, ఎవరు తాలూకా ఏమని చెప్పి ఆయన ఆలోచిస్తుండు. మీ శిష్యురాలను అంటే ఎవరు తాలూకా అని ఆయన ఎందుకంటే ఆ లెవెల్ వాళ్ళకే కదా ఆయన ఉపదేశాలు ఇచ్చేది. మామూలు వాళ్ళకి ఏ లెవెల్ అబ్బా అని ఆలోచిస్తున్నాడు. ఏ షేట్ గారు, ఏ బిజినెస్ మ్యాగ్నెట్, అంబానీ తాలూకానా లేకపోతే బిల్ గేట్స్ తాలూకా అని ఆలోచిస్తున్నాను అనమాట.
మామూలు వాడిని ఆలోచించట్లా. గురువుగారు మీకు తెలీదు, ఆ గుడి పక్కన గుడిసేసుకొని ఉంటాను నేను, మీకు తెలీదు. కానీ పోయినసారి నేను వచ్చినప్పుడు మీరు మంత్రం ఇలా జరిగింది సిచ్యువేషన్ అంటే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నిజంగా గురువు నేను కాదు, ఆ లక్షణాలు నాకంటే నీలోనే ఎక్కువ కనబడుతున్నాయి. మా గురువు యందు నాకు అంత నమ్మకం కుదరలా, మా గురువు యందు నాకు అంత నమ్మకం కుదరలా. కానీ నీకు ఇంత డెడికేషన్ ఉందే, ఇంత నమ్మకం కుదిరిందే, నువ్వు సామాన్యురాలు కాదు తల్లి అని చెప్పి అప్పుడు ఆవిడ్ని గురువుని చేసిండు. గురువుని చేసి ఆ చెప్పవలసినటువంటి జ్ఞానాన్ని ఆవిడకు బోధించి, అమ్మ ఈ ఆశ్రమాన్ని గురించి నువ్వే నడిపించు, ఇక మళ్ళీ నేను ఎప్పటికీ రాని ఈ జీవితంలో ఈ ఆశ్రమానికి, నేను వేరే ఆశ్రమం కట్టుకొని అక్కడ ఉంటా అని చెప్పాడు. అంటే గురువు ఒక మాట చెబితే గురితో నమ్మకంతో, ఇప్పుడు ఆవిడ పట్టుకుంది కదా, అలా పట్టుకున్నటువంటి వాళ్ళకి ఆ అనుభూతి కలుగుతుంది, పట్టుకున్న వాళ్ళకి అనుభూతి కలుగుద్ది అనమాట. మన మధ్యన ఒకళ్ళు ఫోన్ చేస్తారు, గురుగారు అది మీరు సంకల్పం రాసిచ్చారుగా, అది చదువుతుంటేనే మాకు ఒక విధమైనటువంటి వైబ్రేషన్స్ పాస్ అవుతున్నాయి అన్నారు. సంకల్పం చదివితేనే వైబ్రేషన్స్ పాస్ అవుతున్నాయి అన్నారు. మరి మనం ఎంతమంది చదవట్లేదు సంకల్పం, అది ఎంతమంది ప్రేయర్ చేయట్లేదు, చేస్తున్నాం. మరి మనకు ఆ ఫీల్ కలుగుతుందా? మరి వారికి కలుగుతుంది, మరి అది తప్ప వారికి కలగటం, సంతోషించలేదు. మీ అందరూ కలగట్లేదు, మరి ఆమెకే ఎందుకు కలుగుతుందని మనం అంటామా? వారికి అంత నమ్మకం ఉంది, వారు దాంట్లో అంత అనుభూతి చెందారు, దాంట్లో వారు అంత అనుభూతి చెందారు. ఒక ఫ్యాక్ట్ చెప్తున్నా, ఒక మాట. మొన్న ఊరు వెళ్ళాం కదా, వెళ్తే ఒక ఆవిడ వచ్చిందనమాట, నమస్కారం చేసింది. గురువుగారు నాకు పెద్ద వయసు వచ్చింది, నేను ఎటు ప్రయాణాలు చేసే పరిస్థితి నాకు లేదు, యూట్యూబ్లో మీ వీడియోలు వింటున్నా, మిమ్మల్ని చూస్తున్నా, వీడియోలు చూస్తున్నా, నాకు ఎన్నో సందేహాలు సంశయాలు నివృత్తైనాయి. మీ వీడియోలు చూడటం వల్ల నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంశయాలు సందేహాలు నివృత్తైనాయి. నేను ఒక్కరోజైనా మీ వీడియో చూడకుండా నిద్రపోను, మీ వీడియో ఒక్కటైనా ఏదో ఒకటి వినకుండా, మీది కానీ అబ్బాస్ గారిది కానీ వినకుండా నేను నిద్రపోను, రోజు వింటున్నా. అయితే నేను గురువుగారితో రోజు చెప్పుకుంటున్నా, గురుదేవా మరి ఇంత మంచి జ్ఞానాన్ని నాకు రోజు అందిస్తున్నారు కదా యూట్యూబ్ ద్వారా, మరి ఆ గురువుగారు ఎక్కడుంటారో నాకు తెలియదు, హైదరాబాద్లో ఎక్కడుంటారో నాకు తెలియదు, వారిని నేను దర్శనం చేసుకోలేను, అంత దూరం వెళ్ళి నేను దర్శనం చేసుకోలేను, వారి దర్శనం అయితే బాగా ఈ జన్మకనని అనుకుందట ఆవిడ. ఈ జన్మకు వారి దర్శనం అయితే బాగానని అనుకుందంట. మొన్న వెళ్ళి దర్శనం ఇప్పించారు వాళ్ళ గురువు గారు. వెళ్తే అసలు ఆవిడ ఆనందానికి అవధులు లేవన్నమాట. గురువుగారు మిమ్మల్ని ఇంత ప్రత్యక్షంగా ఇలా చూస్తానని నేను అనుకోలేదు, ఈ జన్మలో నేను చూస్తాను అనుకోలేదు, మా గురువుగారే మిమ్మల్ని పంపించారు, మీకు చెప్పారేమో రమ్మని చెప్పి, అందుకే మీరు వచ్చారు, మీ దర్శనం అయింది, ఈ జన్మకి ఇక చాలా అన్నది. నేను కూడా అనుకున్నా, అంత మనస్ఫూర్తిగా కావాలని కోరుకునేటువంటి ఒక భక్తురాలకు కనిపిస్తే చాలు, ఇక మనకి కూడా ఎందుకు, ఈ జన్మకి సార్థకత చేకూరినట్టే కదా. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకు మరి వారికి ఎందుకు అనిపించింది అంటే, నేను నా గురువుని ఎంత నమ్మానో ఆవిడ కూడా వారి గురువుని అంత నమ్మింది. నేను మా గురువుని నమ్ముకున్నా. పాల ముంచినా నీల ముంచినా నీదే భారము తండ్రి, పాల ముంచినా నీల ముంచినా నీదే భారము తండ్రి, అరే దాసుని నేను మీ పాదాలను ఆశ్రయించి ఉన్నాను. శరణు శరణు గురువరానే శరణు చేతును గురువర, కరుణ చూపి కనికరించి పరము జోపుము గురువర, శరణు శరణు గురువరానే శరణు చేతును గురువర, కరుణ చూపి కనికరించి పరము జోపు. ఇదే విషయాన్ని అమ్మగారు ఎలా రాశారనుకుంటున్నారు? మొరను వినుమా గురువరాని శరణు వేడుచుంటిని, మొరను వినుమా గురువరాని శరణు వేడుచుంటిని, మరణ జననములేకయుండే మరుగుదల్పమంటిని, మరణ జననములేకయుండే
మరుగుదల్పమంటేనే మొరను వినుమా గురువరాని శరణు వేడుచుంటిని. ఇద్దరు నాయనగారు శరణు వేడుకున్నారు వాళ్ళ గురువు గారికి, సీతమ్మ గారు కూడా శరణు వేడుకున్నారు. అమ్మగారు ఒక పదం రాశారు దీంట్లో, దిక్కులేని దేనుడానై మ్రొక్కుచుంటిని గురువరా, దిక్కులేని దేనుడానై మ్రొక్కుచుంటిని గురువరా అని చెప్పారు కదా. అంటే నేను ఈ పదం రాసినప్పుడు నేనన్నా, అమ్మ ఇంత దీనుడిగా వేడుకోవాలా అన్న. మనం ఇంత దీనత్వం అవసరమా? మనం జ్ఞానులం కదా, అహం బ్రహ్మాస్మి కదా. గురువులో ఏ జ్ఞానం ఉందో శిష్యుల్లో కూడా అదే జ్ఞానం ఉంది కదా. గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల మధ్య గురుతొక్కటాయే అన్నారు కదా. మళ్ళా మీరు దిక్కులేని దేనుండి అని చెప్పి ఇంత జ్ఞానాన్ని పొంది ఒక గురుస్థానంలో ఉండి మళ్ళీ గురువుని అలా ఎలా వేడుకుంటారు అని నేనన్నా. అమ్మగారు ఒకటే అన్నారు, అయ్యా గురువు యొక్క సన్నిధిలో నేను ఎప్పుడు భృత్యుణ్ణే, గురువు యొక్క సన్నిధిలో నేను ఎప్పుడు భృత్యుణ్ణే, దీనాతి దీనంగా వేడుకుంటాను ఆ గురువుని. జ్ఞాన భిక్ష పెట్టమని చెప్పి గురువుని ఏం కోరుకోవాలా? అడుక్కోవాలా గురువు దగ్గర. అడుక్కోవాలని బెగ్గింగ్ అంటే ఏం అడుక్కోవాలా? గురువు అడుక్కోవాలంటున్నారండి. ఏం అడుక్కోవాలా? జ్ఞాన భిక్షను, జ్ఞానమును అర్జించమని చెప్పి, ప్రసాదించమని చెప్పి జ్ఞాన భిక్ష కోసం మనం ఇలా చేతులు చాసి గురువు యొక్క సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి నిల్చోవాలి. అలా మనం నిల్చున్నప్పుడు వారి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమవుతుంది. ఎందుకంటే మనలో అహం కొంచెం కూడా కించిత్ కూడా కనపడకూడదు. మనలో ఆ అహం అనేటువంటిది, గర్వం అనేటువంటిది, దంభము, దర్పము, ఈర్ష, అసూయ అనేటువంటివి కించిత్ కూడా మనలో ప్రకటితం కాకుండా పవిత్ర హృదయంతో, నిర్మల మనస్కులమై గురు సన్నిధిలో ఉంటే వారి యొక్క అనుగ్రహం మన మీద ట్రాన్స్పరెంట్గా ప్రసరితమవుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇందాక వారి గురువుగారు చెప్పారు ఎలా ఉండాలా? నీ మనసు నిర్మలంగా ఉండాలన్నారు. నీ మనసు నిర్మలంగా ఉండాలి. నిర్మలమైనటువంటి మనసులో ఖచ్చితంగా ఆ యొక్క వారి యొక్క అనుగ్రహం ప్రసన్నతమవుతుంది. ఒకరోజు ఈయన ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నాడు. చాలా లేదు, పౌడర్ వేసుకోవట్లే. ఇంటికాడ ఉంటే పౌడర్ వేసుకోడు, ఎందుకంటే అయిపోయిద్దని. పొదుపు మనిషి, అరే రోజు వేసుకోవచ్చులే కానీ పొదుపులో ఇది వేసుకోవాలి. 10 రోజులు అయిందనమాట. ఆ రోజు ఫంక్షన్ వచ్చింది. అద్దంలో చూసుకుంటే నల్ల కనపడుతుండో అనుకున్నాడు. ఈ 10 రోజులు అవుతుంది నేను పౌడర్ వేసుకోలేదు, అందుకే నల్ల కనబడని సంతూర్ సబ్బు పెట్టి రుద్దిండు. కుదరలేదు, మళ్ళీ నల్లగానే ఉండు. మళ్ళీ తర్వాత మైసూర్ శాండిల్ పెట్టి రుద్దిండు, తర్వాత లక్స్ పెట్టి రుద్దిండు. ఇక ఎన్ని ఉన్నాయో మార్కెట్కి వెళ్ళిండు, ఎన్ని సబ్బులు ఉన్నాయో అడిగిండు అనమాట. మార్కెట్లో ఉన్న సబ్బులన్నీ సంచి నిండా కొనుక్కొచ్చి గంటకోటి పెట్టి రుద్దిండు. ఫంక్షన్ రేపులే, ఇవాళ ఎలా కావాలని బాగా రుద్ది ముఖం మొత్తం వాసిపోయింది. మొత్తం వాసిపోయింది. తర్వాత అర్థంగా అడిగిపోయి చూస్తే నల్లగా కనబడుతుండవు. అప్పుడు భార్యని అడిగింది, ఏమేమని నేను నిన్ను సబ్బులు పెట్టి రుద్దుతున్నా, నువ్వేమైనా గుర్తించను, నాకు నువ్వు ఎప్పుడు చెబుతున్నావు అయ్యా, అసలు రుద్దుతుంటే నాకు అర్థం కావట్లేదు, ఎందుకిన్ని సబ్బులు తెచ్చినావో నాకు తెలియదు, నాకు మాట చెప్పవచ్చుగా అన్నదామని. ఏం లేదు, ఫంక్షన్గా రేపు ఎర్రబడదామని చెప్పి ఇన్ని సబ్బులు అర్థం కాడిపోతే నల్ల కనబడదని. ఓ నాయన, అద్దం ఎన్ని రోజులైంది తొడవక? 4 రోజులు అవుతుంది అద్దం తొడవక. నువ్వు ఎర్రగానే ఉన్నావు, తేడా అద్దంలో ఉంది, నీలో లేదని చెప్పి ఆవిడ అద్దాన్ని ఒకసారి క్లాత్ పెట్టి ఇలా దుడిచింది. ఇప్పుడు చూస్తే ఎర్ర కనబడుతుండవు. తేడా ఒక చోటు ఉంటే మనం ఇంకో చోటు రుద్దితే ఏం ఉపయోగం? అర్థమేనమ్మా? నిర్మల మనస్సుతో పవిత్రమైనటువంటి అంతఃకరణ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ యొక్క జ్ఞాన దీపం ప్రసరితమవుతుంది, ప్రకటితమవుతుంది. దానికోసం అంటే మనకు ఆ జ్ఞానానందానుభూతి కలిగేంత వరకు కూడా సాధకుడు ఈ గురువు యందు ఆ శరణాగత భావన, లేకపోతే అంకిత భావన, నమ్మకం, గురి, విశ్వాసం ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే, వారి పాదాన్ని గట్టిగా పట్టుకొని ఉంటేనే వారు ముందుకి తీసుకెళ్తారు. ఆయన ఈ సాధన చెయ్యి అని చెప్తే మనం చేస్తున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. అంటే
ఒక ఆయన అంటాడు, ఏం గురువుగారు మరి వాళ్ళకి పరిపూర్ణ మంత్రాలు చెప్పినా ఇంకా నాకు పరిపూర్ణ మంత్రాలు చెప్పలేదని కనపడ్డప్పుడల్లా అడుగుతున్నాడు, నాకు పరిపూర్ణ మంత్రాలు చెప్పాడు, నాకు ఈ మంత్రం ఏందో చదివిత్తనం అంటాడు. అంటే నీకు ఇదే అవసరం కాబట్టి ఇది చదువుకోమన్నారు, అది అవసరమైన వాళ్ళకి అది చెప్పారు. ఇప్పుడు మన గురువుగారి దగ్గర అంటే యూనివర్సల్గా అందరికీ ఒకే ఉపదేశ విధానం ఉంది. వేరే సాంప్రదాయాల్లో కానీ వేరే కొంతమంది గురువులు అలా ఉండరు అనమాట. వచ్చిన వాళ్ళకి ఒక్కో మంత్రం చెప్తూ ఉంటారు. ఒకళ్ళకి రామ మంత్రం చెప్తారు, ఒకళ్ళకి శివ మంత్రం చెప్తారు, ఒకళ్ళకి నరసింహ మంత్రం చెబుతారు, ఒకళ్ళకి లక్ష్మీదేవి మంత్రం చెబుతారు, ఒకళ్ళకి దుర్గాదేవి మంత్రం చెబుతారు, ఒకళ్ళకి పంచాక్షరి, అష్టాక్షరి, ఏకాక్షరి, ద్వాదశాక్షరి, సప్తాక్షరి రకరకాల మంత్రాలు ఉపదేశిస్తూ ఉంటారు. వాళ్ళ విధానం అది. కానీ మన గురువుగారు యూనివర్సల్గా ఒక్కటే అనమాట. వాళ్ళకి ఎంత అర్హత వస్తే అర్హతను బట్టి వాళ్ళకి మంత్రోపదేశం చేయటం అనేటువంటిది జరుగుతుంటుంది. నేను మన మధ్య ఒకళ్ళు చెప్తే విన్నాను అనమాట. ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉపదేశం తీసుకోవడానికి చేరిండు. పూర్తి నమ్మకం అతనికి, గురువుగారంటే పూర్తి నమ్మకం, విశ్వాసం, ఏమాత్రం కూడా తక్కువ లేదు. పూర్తి డెడికేషన్ అనమాట, అంకిత భావంతో. గురువుగారు కూర్చొని చదవంటే కూర్చొని, నిల్చొని చదవంటే నిల్చొని, పడుకొని చదవంటే పడుకొని, ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ రీతి వినువంటే ఆ రీతి వినియద, మీరానతివ్వండి తోరమో ఈ బోత లెస్సాగా వినుడి, మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆ శిష్యుడు అంకిత భావంతో ఉన్నాడు. ఆయనకి గురువుగారు గురు బ్రహ్మ శ్లోకం చెప్పిండు. ఏం చెప్పిండు? గురు బ్రహ్మ శ్లోకం చెప్పిండు. నాయన ఇది నువ్వు 6 నెలల పాటు అనుష్ఠానం చేయి, తర్వాత మళ్ళీ కనిపించు అన్నారు. ఈయన అనుష్ఠానం చేయటం మొదలుపెట్టిండు. 40 రోజులు దాటింది. 40 రోజులు దాటింది. ఇంకా వేరే కొత్త వాళ్ళు ఉపదేశం తీసుకున్న వాళ్ళకి వేరే మంత్రాలు ఉపదేశం చేశారు. వేరే మంత్రాలు ఉపదేశం చేశారు. గురువుగారి దగ్గరికి వెళ్ళిండు. ఏం గురువుగారు, మరి వేరే వాళ్ళకి పెద్ద మంత్రాలు, వేరే మంచి మంత్రాలు ఇచ్చారు, నాకు గురు బ్రహ్మ శ్లోకం చదువుకోమను, ఇది ఒకటే చదువుకోను, ఇది అసలు మీరు ప్రార్థన చదివే దాంట్లో కూడా ఈ శ్లోకం ఉంది, ఈ మంత్రం ఉంది, ఇది కూడా ఒక మంత్రమేనంటారా, మరి దీన్ని కూడా చదువుకోమంటారా అని మళ్ళీ ఈయనకు డౌట్ వచ్చి అడిగిండు. గురు బ్రహ్మ శ్లోకాన్ని కూడా మంత్రంలా చదువుకోమంటారు, ఇదేం గురువుగారు ఇట్లా అంటారని. నాయన నేను చెప్పానంటే అది నీ శ్రేయస్సు కోసమే. నేను ఎందుకు చెప్తున్నానో నాకు తెలుసు. నువ్వు ఈ సాధన చెయ్యి అంటే నువ్వు చేయాలి అంతే. నువ్వు నన్ను ఎదురు ప్రశ్నించొద్దు. నేను చెప్పాను నువ్వు చేయాలన్నమాట. ఆయన మంత్రం చదువుతూ ఉంటాడు అనమాట. ఒకరోజు ఈయన పడుకుంటాడు. యాక్చువల్గా ఏంటంటే ఆ శిష్యుడికి, గురు బ్రహ్మ శ్లోకం చదివేటువంటి శిష్యుడికి గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న 43 రోజులకి శరీరాన్ని విడిచిపెడతారని రాస్తుంది. అందులో వాడి జాతకంలోనే అటు రాస్తుంది. జాతకంలోనే అలా రాస్తుందన్నమాట. ఎప్పుడు వాడు ఉపదేశం తీసుకున్నటువంటి 43 రోజులకి శరీరాన్ని విడిచిపెడతారని రాస్తుంది. అయిపోయింది. 40 రోజులు అయిపోయింది, ఇంకా 2 రోజులు అయిపోయింది, ఇంకా లాస్ట్ రోజు అనమాట, 43వ రోజు అనమాట, రన్నింగ్ అవుతుంటుంది. యమధర్మరాజు చిత్రగుప్తుడు చెప్పినమాట, లిస్ట్ చూడనాయన మరి ఎవరెవరు ఉన్నారో వెళ్ళి తీసుకురాపోవాలని. అంటే పలానా ఊళ్ళో సోన్సో అండి గురువుగారు శిష్యుడు ఉన్నాడు, వాడు ఆశ్రమంలో ఉన్నాడు, మరి తెమ్మంటారా, వెళ్ళి తీసుకురాపో అంటాడు. బట్టలు పురమాంచుతారు, వెళ్ళి తీసుకురాపో అంటారు. వెళ్ళి వాడు యమభటుడు వచ్చి పాశం వేస్తాడు. ఆ శిష్యుడైన గురువుగారు చెప్పిండగా గురు బ్రహ్మ శ్లోకమే చదువుతుండే, ఇంకేం చదవట్లా. ఆ పాశం వేసినప్పుడు బ్రహ్మదేవుడు తలకబడిందంట. ఆ పాశం పోయి గురు బ్రహ్మ అన్నాడు కదా, బ్రహ్మదేవుడు శిరస్సుకు పడిందంట. ఇదేంది, నేను వీడి తలకేస్తే ఆయనకు పడింది ఏంటి అని భట్టుడు ట్రై చేసిండ్రు. బ్రహ్మదేవుడు శిరస్సు వచ్చిద్ది ఆ వీడికి రాదు, తాడు వదిలేసి వెళ్ళిండు. ఇంకొక భట్టుడిని పంపించారు. ఇంకొక భట్టుడిని పంపిస్తే మళ్ళీ వేసిండు పాశం. మళ్ళీ పాశం వేస్తే ఈసారి విష్ణువు వచ్చిండు. విష్ణువు తలకి పడింది. ఇదేదో కుదిరేది కాదు, మరి విష్ణువుకు పడింది, మనం వేసింది వీడికైతే వీడికి పడాలా, ఈ శిష్యుడికి పడాలిగా, శిష్యుడికి పట్టాల, ఆయనకు పడింది అనుకోండు. మళ్ళీ వెనక్కి తీసుకోండు. ఇంకో భట్టుని పంపించారు, ఇది నా వల్ల కాదని చెప్పి. అప్పుడు ఇంకో భట్టు, నేనైతే పోను గురువు స్వామి, నా వల్ల ఏదో వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు, బ్రహ్మదేవుడికి విష్ణు వాళ్ళ తలకాయలకు పడుతుందంట అని చెప్పి వాళ్ళు భయపడ్డారు. అప్పుడు యమధర్మరాజే రంగంలోకి వచ్చిండు. యమధర్మరాజు కూడా రావటం మళ్ళీ వేసిండు అనమాట తాడు. వేస్తే మళ్ళీ బ్రహ్మదేవుడు తలకబడిందంట.
మళ్ళీ వెనక్కి తీసుకోండి, మళ్ళీ వేసిండు, మళ్ళీ వేస్తే ఈసారి విష్ణువు శిరస్సు కనబడుతుందని. ఏంది నేను వీడికేస్తే విష్ణు తలకాయ కనబడుతుంది, విష్ణుమూర్తి యొక్క శిరస్సు కనబడుతుంది అని మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ వేసిండంటే ఈసారి ఈశ్వరుడి యొక్క శిరస్సుకి అసలు ఏంది వీళ్ళు కనపడుతున్నారేంటి, వీళ్ళు కనపడుతుంది అని చెప్పి ఆలోచించిందంట. ఆలోచించితే గురువు యొక్క శక్తిని ఈ యొక్క మంత్రం ద్వారా ఈ శిష్యుడికి ధారపోశాడు. గురువు యొక్క శక్తి ఇక్కడ ప్రకటితమవుతుంది. గురువు యొక్క శక్తితో నింపబడినటువంటి ఇతనికి మరణం లేదు అని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు. అయ్యా మరి వాస్తవంగా అయితే మరి వీడిని జీవుడు మేము తీసుకొని వెళ్ళాలి. మరి ఇప్పుడు మేము వేస్తే మరి బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి ఈశ్వరుడికి పడుతుంది పాశం, మరి వీనికి పట్టలేదు, ఎట్లా ఏంటి అంటే అప్పుడు గురువుగారు చెప్తారు ఇతనికి మరణం లేదు, అది అయిపోయింది, ఆ సమయం పూర్తయిపోయింది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ సారాంశం ఏంటంటే గురువు ఒక మాట చెప్పాడు అంటే అది నువ్వు అంకిత భావంతో, నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు పాటించాలి. అంతే. పాటిస్తే నీకు ఆ ప్రయోజనం కలుగుతుంది. గురువుకు తెలుస్తుంది నీకు ఏం చెప్తే నీకు ప్రయోజనం కలుగుతుందో వారికి తెలిసే చెప్తారు. ఆ నమ్మకం నీకుంటే నువ్వు ఫాలో అవుతావు, ఆ నమ్మకం నీకు లేకపోతే నువ్వు ఫాలో అవ్వకపోతే ఆయనకే. ఇందాక పరమేశ్వర రెడ్డి గారు అన్నారు, నువ్వు చెప్పడం వరకే నీ వంతు, పాటించదురా అది వాడికి సంబంధించింది, నువ్వెందుకు అటాచ్మెంట్ పెట్టుకుంటావు, నువ్వెందుకు మమకారం పెంచుకుంటావు, నువ్వు మమకారం పెంచుకోవద్దు అన్నారు. నాకు మంచిగా అనిపించింది. ఎవరికి ఉండే కష్టాలు ఉంటాయమ్మా. ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత సంసారం మంది, భార్య పిల్లలు, కుటుంబంతో ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఒక్కోసారి కష్టాలు ఉంటాయి, ఒక్కోసారి అప్పులు ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, ఆరోగ్యాలు అనుకూలంగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేను ఎదురు చూస్తున్నా, మేము ఇంట్లో ఎన్నో చూస్తూ ఉన్నాం. మాకు ఇంట్లో కూడా సంసారం అన్న తర్వాత కుటుంబం అన్న తర్వాత ఉంటాయి. అయినా కానీ ప్రయత్నం చేసి రావాలా, ప్రయత్నం చేసి వచ్చే ప్రయత్నం మనం చేస్తే వారి యొక్క అనుగ్రహం తోడైనప్పుడు ఆ మాయను కొద్దిగా పక్కన నెడతారు. ఆ కాసేపు మనం ప్రయత్నం గట్టి చేసినప్పుడు ఏమవుద్ది, గురువుగారు ఆ మాయను పక్కన నెడతారు, ఒడ్డును పడతాం. వారు పక్కన నెడితే ఒడ్డును పడతాం. ఎప్పుడు మనం ప్రయత్నం చేసినప్పుడు, మనం ప్రయత్నమే చేయకపోతే వారేం చేస్తారు, మనమే ప్రయత్నం చేయకపోతే వారేం చేస్తారు. కాబట్టి మన కర్తవ్యాన్ని మనం పూర్తి చేసుకోవాలి. మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే అమ్మ కాలం డే బై డే రోజు గడిచిపోతుంది. శరీరానికి రోజులు గడిస్తే వదిలేస్తే బాగుంటుందంటే ఇది ముసలి అయిపోతుంది. శరీరం క్షీణించిపోతుంది. కూర్చోలేకపోతున్నాం, నిల్చోలేకపోతున్నాం, పడుకోలేకపోతున్నాం. ఇప్పుడు యంగ్స్ ఉన్నారనుకో, వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, రాబుద్ది కాదు. కొద్దిగా వయసు పెరిగింది, బాధ్యతలు పూర్తయిపోయిన తర్వాత మనకి జ్ఞానోదయం కలుగుద్ది. కానీ వస్తే ఇప్పుడు ఇంటికాడ పరిస్థితులు గుర్తొస్తుంటే వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఆరోగ్యం సహకరించదు. మరి ఎట్లా? యవ్వనంలో ఉన్నప్పుడు కుటుంబం, బాధ్యతలు, మరి వృద్ధాప్యం వచ్చిన తర్వాత శరీరం సహకరించలేదు. మరి ఇంకెప్పుడు సాధన చేసేది? సాధన ఇంకెప్పుడు చేయాలి అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధన చేయాలి. ఆరోగ్యం క్షీణించాక ఏం చేస్తాం? సాధన. ఆరోగ్యం క్షీణించాక మనం సాధన చేసే అవకాశం ఏమీ ఉండదమ్మా. అందుకే మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వేరే ఏం చేయక్కల, మనం ఏమి చేయక్కల. వేరే ఎవరో చేయాలి అంటే దిశానిర్దేశం చేసేటువంటి గురువు లేనప్పుడు, అర్థమైందమ్మా, మనకి ఒక మార్గదర్శకుడు లేనప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించాం. తెలియని తనంలో అజ్ఞానంలో ఉన్నప్పుడు, ఈ జ్ఞానం లభించనప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నాం. మరి ఇప్పుడు మనకి ఒక మార్గదర్శకుడు లభించాడు, ఒక మంచి గురువు లభించారు. మరి ఆ గురువు యొక్క మార్గదర్శకత్వంలో ఒక మంచి అడుగులు వేసినప్పుడు, వారు చెప్పినటువంటి పద్ధతిగా అడుగులు వేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. మొన్న కూడా చెప్పుకున్నాం, ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ, ఎంత మంచి మార్గమోయమ్మ, ఎంత మంచి మార్గమమ్మ, వింతలేమియులేనిదమ్మ, ఎంత మంచి మార్గమమ్మ, వింతలేమియులేనిదమ్మ, చింతలన్నీయు తీర్చు భ్రాంతి రహితము చేసునమ్మ,
చింతలన్నీయు బాపునమ్మ భ్రాంతి చేసునమ్మ ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మ. వింతలు లేవు, విశేషాలు లేవు, ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి వస్తేనా లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఇక నాకు మహిమలు కావాలి, మహత్తులు కావాలి, ఇవన్నీ కావాలనుకుంటున్నా వాడి కర్మ. ఇక వాడిని బాగు చేసేవటం మన వల్ల అవదు. ఎందుకంటే అమ్మ, ఎవరైతే మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపనతో ఉంటారో, మోక్ష ఆకాంక్ష ఎవరికి ఉంటుందో అలాంటి ముముక్షువులకు సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండి సాధన చేస్తే లక్ష్యాన్ని చేరుకోవటమే కష్టంగా ఉంటే మరి ఏ సాధన చేయకుండా ఉంటే ఎలా లక్ష్యాన్ని చేరుకుంటాం అంటే ఒక గురువుగారు అన్నారు, ఏ సాధన నీకెందుకని మొదట ఎప్పుడో చెప్పుకున్నాగా గురువుగారు, మళ్ళీ మీకు ఈ సాధన కూర్చోనని చెప్తున్నారంటే నేను అది అందరికీ చెప్పేది కాదమ్మా. మనందరికీ, మనలాంటి వాళ్ళందరూ కాదు నేను చెప్పేది. ఎవరికైతే సాధన చతుష్టయ సంపత్తి లేదో, సాధన సంపత్తి ఎవరికి లేదో వాళ్ళు సాధన చేయాలి. ఆ సాధన పూర్తయిన తర్వాత అవసరం లేదు, నువ్వు సాధన చేయాల్సిన అవసరం లేదని చెప్పక్కలా. కడుపు నిండిన వాళ్ళకి మళ్ళీ పూర్ణాలు పెడతా అంటే వద్దన్నమా లేదా? అన్నమా లేదా? కడుపు నిండినటువంటి వాళ్ళకి మనం ఏం పెట్టక్కర్లా, వాళ్ళే తినకుండా ఆగుతారు. అలాగే సాధనలన్నీ పూర్తి చేసినటువంటి వాడు నువ్వు ఏం చెప్పకపోయినా వాడు ఆగుతాడు, ఇంకేం సాధన చేయడు. అర్థమైందమ్మ? ఏ సాధన నీకెందుకంటే వాడంతటా వాడే ఇక నాకు సాధన అవసరం లేదని ఆపుతుడు. అయినా కానీ మనకి ఇంకా ఆలోచన కలిగింది అంటే ఇంకా మనకి సాధన పూర్తి కాలేదని అర్థం తల్లి. మనం ఈరోజు మరి మస్తాన్ రావు గారి యొక్క మరి మండలారాధన కార్యక్రమంలో మన గురువు గారు చెప్పినటువంటి ఆ గురి, ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ జ్ఞానం, ఆచరణ అనేటువంటిది మరి మస్తాన్ రావు గారిలో మనం చూసాం. వారు ఆచరించారు, ఆ స్థితిని పొందారు, ఆ లక్ష్యాన్ని వారు పొందారు. మరి ఈ సందర్భంగా వారు ఎలా జీవించారో, గురువుగారిని ఎలా అనుసరించారో మనం కూడా అలాగే అనుసరిస్తూ ఆచరిస్తూ ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ మన దగ్గర ఏమైనా లోపాలు కానీ ఏమైనా ఉంటే ఆ గురువు యొక్క అనుగ్రహం, గురుమూర్తి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా ప్రసరితమై మనలో ఉన్న దోషాలన్నీ నివృత్తి అయి, దోషాలన్నీ తొలగిపోయి పవిత్రమైనటువంటి స్థితి కలిగి, పవిత్రమైనటువంటి ఆచరణ కలిగి ఆ లక్ష్యాన్ని చేరేట్లుగా ఆశీర్వదించమని చెప్పి గురువుగారిని ప్రార్థిస్తూ సెలవు. దయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.